తిరుపతి ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నగరంలో జరిగేటువంటి వినాయక చవితి పండుగ మరియు సామూహిక నిమజ్జన మహోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ కమిటీ యొక్క సభ్యుల యొక్క సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా తిరుపతి నగరంలో అశ్లీలమైన నృత్యాలు, రికార్డు డ్యాన్సులు, సినిమా పాటలు నిషేధిస్తూ కేవలం వినాయక చవితి పండుగ రోజు పెట్టేటువంటి పాటలు, నిమజ్జనం, ఊరేగింపులో చేసే నినాదాలన్నీ కూడా భక్తిపూరితమైనటువంటి నినాదాలు, జై గణేశ, గణపతి బప్ప మోరియా ఇలాంటి నినాదాలు, భక్తిభావంతో చేసేటువంటి నాట్యాలు ఇవి కనిపించాలి. ఈ రికార్డు డ్యాన్సులు, అశ్లీలమైన నృత్యాలు చేసేటువంటి వాటిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరైతే వాటిని ప్రోత్సహిస్తారో వాళ్ళని దూరంగా పెట్టండి. ఇటువంటి వాటికి మనం అందరం కూడా దూరంగా ఉన్నామని ఇవాళ మేమందరం కూడా పిలుపునిస్తున్నాము. గతంలో కూడా కొన్ని మండప నిర్వాహకులు ఈ రకంగా ఈ గోదావరి జిల్లాల నుంచి డ్యాన్సులు వేసేటువంటి ట్రూపులు తీసుకొచ్చి అశ్లీలమైన డ్యాన్సులు వేయించారు. అలాంటి వాళ్లకు మా ఉత్సవ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వారు వాళ్ళపైన చర్య తీసుకుంటే మాకు ఇలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మేమందరం కలిసి కూర్చొని ఇవాళ తిరుపతిలో అవి లేకుండా భక్తితో పండుగ చేసుకోవాలి, భక్తిభావంతో నిమజ్జనం చేయాలని దానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఈసారి పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర పేరుతోటి, అదేవిధంగా ఒక విగ్రహాల సందర్శన యాత్ర పేరుతోటి, మండప నిర్వాహకులతో అవగాహన సమావేశం పేరుతోటి ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి అందరం కలిసి ఇవాళ తీర్మానించడం జరిగింది. అందరి యొక్క సహకారంతో, అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల యొక్క పెద్దల సహకారంతో తిరుపతిలో పండుగను ప్రశాంతంగా చేసుకుందామని మేము ఆలోచించుకుంటుంది. గత 23 సంవత్సరాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సామూహిక నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేదానికి కమిటీ చాలా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ, టీడీటీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ మొదలైన శాఖల సమన్వయంతో వినాయక సాగర్ వద్ద నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రాబో రోజుల్లో ఏ విధంగా కార్యక్రమం చేయాలనే దాని మీద ఈరోజు లోటస్ గ్రాండ్లో ముఖ్య కమిటీ నాయకుల సమావేశం జరిగింది. ఈసారి మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా నగరపాలక సంస్థ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి విడివిడిగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవకాశం ఉండేది. అదంతా కూడా ఒకే చోట జరిగితే బాగుంటుందని చెప్పి కమిటీ నిర్ణయించి ఈసారి ఆఫీసులో 31వ తేదీ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతుంది. 1వ తేదీ సింగిల్ విండో సిస్టమ్, ఈ 3 శాఖల నుంచి అధికారులు ఒకే చోట కూర్చోబెట్టి పర్మిషన్లు ఇప్పించే విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. కావున మండప నిర్వాహకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఆఫీస్కి వచ్చి మరి అక్కడ సమాచారం తెలుసుకొని దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాం. రాబో సెప్టెంబర్ 7 వినాయక చవితి, అలాగే నిమజ్జనం 3వ రోజు సెప్టెంబర్ 9 దాన్ని పురస్కరించుకుని ఈరోజు వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ వినాయకుని చవితి నుంచి నిమజ్జనం వరకు కొంతమంది ఫస్ట్ రోజు ఇంట్లో పెట్టే చిన్న విగ్రహాలు తెచ్చే వినాయక సాగర్లు వేస్తారు. మళ్ళీ 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 3వ రోజు ఎక్కువ మంది వస్తారు. ఆ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూర్చుని దాన్ని పని విభజన చేసుకుని టీటీడీ వారు, మున్సిపాలిటీ వారు, పోలీసు వారు, అలాగే కార్పొరేషన్ వారు ఏ విధంగా మనకి సహాయపడతారు, మనం వారితో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, దాని మీటింగ్లో మొన్న కలెక్టర్ గారు ఈసారి ఫస్ట్ టైం కలెక్టర్ గారే చొరవ తీసుకుని జిల్లా ఆఫీషియల్స్ అందరిని పిలిచి ఈ నిమజ్జనం కోసం మీటింగ్ పెట్టారు. మేము వినాయక మహోత్సవ కమిటీ పెట్టిన తర్వాత ప్రతిసారి మున్సిపాలిటీ కూడాలో ఈ మారి జరిగే మీటింగు ఈసారి కలెక్టర్ గారే చొరవ తీసుకుని కలెక్టర్ ఆఫీసులో ఆయన అధ్యక్షతన పెట్టి మన స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే కమిషనర్ గారు వీరందరి సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా వినాయక చవితి అలాగే నిమజ్జనం మన బాంబే, మన హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రశాంత వాతావరణంలో ఈ వినాయక ఉత్సవము అలాగే నిమజ్జన ఉత్సవం అందరూ చేసుకుని మన తిరుపతి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చేసి తిరుపతిలో
వినాయక నిమజ్జనం ఈ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుందనే విధంగా చెప్పుకునే విధంగా మనం చేయాలని ఈరోజు కమిటీ ఉద్దేశించాము. ప్రతి ఒక్కరికి వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు.